హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు లాస్ట్ మన ప్రతిరోజు పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం స్పెసిఫిక్గా డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు జూన్ 24th ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా చూద్దాము. 4 ఉన్నాయి మొత్తము. ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లో పాలిటీ రిలేటెడ్, ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ ఎకానమీ రిలేటెడ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పాలిటీ రిలేటెడ్, ఆర్టికల్ 371 పాలిటీ రిలేటెడ్. ఈ రోజు ఏపీ రిలేటెడ్ కానీ తెలంగాణ రిలేటెడ్ కానీ న్యూస్ అయితే ఏం లేవు. సో మనము ఈ 4 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 4 టాపిక్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లా. అసలు ఫస్ట్ న్యూస్ లో ఏముందంటే మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే వెంకయ్య నాయుడు కాల్స్ ఫర్ స్ట్రిక్టర్ యాంటీ డిఫెక్షన్ లా, అంటే యాంటీ డిఫెక్షన్ లాని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలని వెంకయ్య నాయుడు గారు చెప్పారు. ఫస్ట్ న్యూస్ ఏమిటో చూద్దాము. ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు కాల్ ఫర్ స్ట్రిక్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా అండ్ అర్జ్డ్ అమెండ్మెంట్స్ టు ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ 2 కీవర్డ్స్ ఏంటి, ఒకటి యాంటీ డిఫెక్షన్ లా, 2 10th షెడ్యూల్. సో ఇప్పుడు చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏమంటే, ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు, అలా చాలా జరిగాయి అనమాట. సో అట్లాంటిని కట్టడి చేయాలని చెప్పని 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా ని తీసుకొచ్చారు. ఇది కాన్స్టిట్యూషన్ లో 10th షెడ్యూల్ లో పెట్టారు. సో 3 పాయింట్స్. ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లా ఎక్కడ ఉంటుంది, 10th షెడ్యూల్ లో. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985. ఇవి డైరెక్ట్ గా ఈ సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. సో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ యాంటీ డిఫెక్షన్ లా మేజర్ గా 4 ఏరియాస్ ని కవర్ చేస్తుంది. 4. ఫస్ట్ వాలంటీర్గా పార్టీని వదిలేస్తే, లేదా పార్టీ ఇష్యూ చేసిన విప్ ఉంటుంది కదా దాన్ని అగైనెస్ట్ గా వెళ్తే, లేదా ఇండిపెండెన్స్ ఉంటుంది కదా, ఇండిపెండెన్స్ ఒకటి, నామినేటెడ్ మెంబర్స్. సో టోటల్ ది యాంటీ డిఫెక్షన్ లా 4 టైప్స్ ఆఫ్ డిఫెక్షన్ ని చేసింది. ఫస్ట్ వాలంటీర్లీ లీవింగ్ ద పార్టీ, సెకండ్ డిఫైన్ విప్, థర్డ్ ఇండిపెండెంట్ మెంబర్స్, ఫోర్త్ నామినేటెడ్ మెంబర్స్. సో ఫస్ట్ వాలంటీర్ రిలీఫికేషన్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నారు, ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఆ పార్టీ మెంబర్షిప్ కానీ వాలంటీర్గా వదిలేస్తే అతను యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తాడు అనమాట. అంటే అతని సభ్యత్వం రద్దు అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ ఏంటి, విప్ వైలేషన్. అంటే ఇప్పుడు మనకు పార్లమెంట్ లో కానీ లెజిస్లేచర్ లో కానీ ఏదైనా బిల్ పెట్టేటప్పుడు ఆ పార్టీ లీడర్ ఉంటారు కదా ఫ్లోర్ లో, వాళ్ళు విప్ జారీ చేస్తారు. అంటే ఆ బిల్లుకి అగైనెస్ట్ గా ఓట్ వేయాలా, ఫేవర్ గా ఓట్ వేయాలా అని చెప్పండి. ఆ విప్ కి అగైనెస్ట్ గా అట్లా అని వాళ్ళు చెప్పిన దానికంటే కూడా అగైనెస్ట్ గా చేస్తే అప్పుడు యాంటీ డిఫెక్షన్ లో అట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇండిపెండెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తారు, గెలిచాక వేరే పార్టీలో జాయిన్ అయితే కూడా అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అలౌ. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజ్యసభ కానీ దీనికి కానీ కొంతమంది మనం నామినేట్ చేస్తాము. నామినేట్ అయిన ఒక 6 months లోపు వాళ్ళు ఏ పార్టీలో జాయిన్ అయితే యాంటీ డిఫెక్షన్ లో వర్కౌట్ కాదు, అఫెక్ట్ కాదు. కానీ 6 months తర్వాత కానీ వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అయితే యాంటీ డిఫెక్షన్ లో అట్రాక్ట్ అవుతుంది. సో మేజర్ గా 4 ఉన్నాయి. వాలంటీర్ గా గెలిచిన పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోవడము, విప్ కి అగేన్స్ట్ గా ఉండడము, లేదా ఇండిపెండెంట్ గా గెలిచి వేరే పార్టీలో జాయిన్ అవడము, నామినేటెడ్ మెంబర్స్ 6 months తర్వాత వేరే పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతాయి. సో వీటన్నిటికి యాంటీ డిఫెక్షన్ అట్రాక్ట్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తారు అనమాట. సో అధికారం ఎవరుకుంటారంటే స్పీకర్, లోక్సభ అయితే స్పీకరు, అది రాజ్యసభలో అయితే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అదే స్టేట్ కి వస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్, లోక్సభ స్పీకరు, ఇక్కడ వస్తే చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. సో అథారిటీ ఎవరుకుంటుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళు కాదు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. సో ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ డిసైడ్ అతనికి యాంటీ డిఫెక్షన్ లా అప్లికబుల్ అవుతుందా కాదా అని చెప్పని స్పీకర్ కి అధికారం ఫైనల్ అనమాట. సో ఇనిషియల్ గా ద జడ్జిమెంట్, స్పీకర్ జడ్జిమెంట్ అనేది జ్యుడిషియల్ రివ్యూ కి సబ్జెక్ట్ కాదు, అది జ్యుడిషియల్ రివ్యూ అట్రాక్ట్ కాదు. బట్ 1992లో ఒక ఫేమస్ కేసు ఉంది. ఈ కేసు గుర్తుపెట్టుకోండి, కిహోతో హోలోహన్ కేసు. ఈ కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద డెసిషన్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ ఈ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ.
సో యాజ్ ఆఫ్ నో యాంటీ డిఫెక్షన్ లా అనేది సబ్జెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ. ఏ జడ్జిమెంట్ లో చెప్పింది? క్విహోతో హోల్హన్ కేసు 1992 లో చెప్పింది. సో యాంటీ డిఫెక్షన్ లాలో ఫైనల్ అధికారం ఎవరికి ఉంటుంది? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. సో ఇది మేజర్ పాయింట్స్. ఇది కాకుండా ఇంకొకటి ఉంది. కొన్నిసార్లు ఒక 3 ఎగ్జామ్షన్స్ ఇచ్చారు అండ్ ఇది యాంటీ డిఫెక్షన్ లాలో. సారీ 2 ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఒకటేమంటే ఒక పార్టీలో 2/3 మెంబర్స్ ఒకేసారి కానీ స్ప్లిట్ అయ్యి బయటకు వచ్చేస్తే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా అవుతుంది. ఇనిషియల్గా ఇది 1/3 ఉంది, కానీ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని 2/3 చేశారు. ఓకేనా? ఈ పాయింట్ ఇది ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2/3 మెంబర్స్ కానీ స్ప్లిట్ అయ్యి వస్తే యాంటీ డిఫెక్షన్ లో వర్క్ అవ్వదు. ఇది ఎప్పుడు యాక్ట్ చేశారంటే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. యాక్చువల్గా 1/3 మెంబర్స్ ఉంది. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ఇంకొక ఇంటర్ కనెక్టెడ్ కాన్సెప్ట్ కూడా ఉంది. అదేమంటే టోటల్ సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ షాల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ హౌస్. ఇది కూడా 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. సో మనం యాంటీ డిఫెక్షన్ లకు సంబంధించి బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాక్టివేట్ చేశారు. 10th షెడ్యూల్ లో ఉంది. 4 టైప్స్ ఆఫ్ డిఫెక్షన్స్ నోటిఫై చేసింది. వాలంటీర్గా ఇవ్వడము, లేదా డిఫైన్ విప్, పోస్ట్ ఎలక్షన్ పార్టీ నామినేషన్ నెంబర్ 6 మంత్స్ వేరే పార్టీలు జాయిన్ అవ్వడము. ఎక్సెప్షన్స్ వచ్చి 2/3 మెంబర్స్ కానీ ఒకేసారి జాయిన్ అయితే యాంటీ డిఫెక్షన్ లా అట్రాక్ట్ అవ్వదు. ఇది 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇది. యాంటీ డిఫెక్షన్ అధికారులు వద్దంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ వాళ్ళ ఫైనల్ అథారిటీ. ఇది జ్యుడిషియల్ రివ్యూ సబ్జెక్టా కాదా అంటే సబ్జెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ. సుప్రీంకోర్టు 1992లో క్విహోతో హోల్హన్ కేసులో ఇది రూల్ చేసిందన్నమాట. ఇంకొకటి మేజర్ పాయింట్ ఏమంటే స్పీకర్ ఇంత టైంలోపై డిసిషన్ తీసుకోవాలని యాంటీ డిఫెక్షన్ లాలో లేదు. సో ఇది మేజర్ లూప్ ఫోర్ ఉంటాయి. అందుకే మనం చూస్తుంటాం ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు ఏం చెప్పి స్పీకర్ దానికి ఆ నిర్ణయాన్ని పొడిగిస్తే వెళ్తుంటారు కూడా. సో విత్ ఇన్ విచ్ టైం ఫ్రేమ్ లో స్పీకర్ యాక్ట్ అవ్వాలి యాంటీ డిఫెక్షన్ పిటిషన్స్ పైన అనేది ఎక్కడ స్పెసిఫిక్ లేదు. సో నో టైం లిమిట్ అనమాట. ఓకేనా? ఇది పాయింట్ ఇంపార్టెంట్. ఇది యాంటీ డిఫెక్షన్ సంబంధించింది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకొకసారి కూడా రివిజన్ చేసుకోండి ఒకసారి బాగా. మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 10th షెడ్యూల్, 2/3 పర్సన్స్ అది 2/3 ఆఫ్ లెజిస్లేటివ్ పార్టీ మెజర్ అయినప్పుడు, క్విహోతో హోల్హన్ కేసు, నో టైం లిమిట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది న్యూస్ ఏమి చూడండి. సెంటర్ టైటన్స్ నామ్స్ ఫర్ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్. అంటే ఎవరైనా ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకునేదానికి రూల్స్ ఇంకా కఠినతరం చేశారనమాట. మనం ఇక్కడ ఫస్ట్ న్యూస్ ఎక్కడ చూద్దాం. NGOs wanting to access foreign funds must now stick to a list of activities specified by the center according to the latest amendment, Foreign Contribution Regulation Act, FCRA. ఇది ఇంపార్టెంట్. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో అంటే మన ఈరోజు కొత్త రూల్స్ ప్రకారము NGOs ఫండింగ్ కి కొన్ని యాక్టివిటీస్ కి లిమిట్ చేసిన మన సెంటర్. అవి ఏమంటే ఎడ్యుకేషనల్, ఎకనామిక్, రిలీజియస్, కల్చరల్, సోషల్. మనకి ఇది అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే FCRA అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో అసలు ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 లో తీసుకొచ్చారు FCRA. ఎందుకంటే దీని మెయిన్ ఏమంటే టు రెగ్యులేట్ అండ్ మానిటర్ ఫారిన్ ఫండ్స్ ఎంటరింగ్ ఇండియా. అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చే మనీని రెగ్యులేట్, మానిటర్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్ FCRA, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఏ మినిస్ట్రీ అడ్మినిస్ట్రేట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఈ 2 పాయింట్స్ సరిపోతుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన FCRA అంటే ఏమంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమంటే టు రెగ్యులేట్ అండ్ మానిటర్ ఫారిన్ ఫండ్స్ ఎంటరింగ్ ఇండియా. ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఫస్ట్ ఇది 1976 లో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. బట్ 2010 లో దాన్ని తీసేసి రిపీల్ చేసేసి కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే 2010 గుర్తుపెట్టుకోండి. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఇది ఏం చేస్తుంది? ఇండియాకి ఫారిన్ కంట్రీస్ నుంచి ఎంటర్ అయ్యే డబ్బుని రెగ్యులేట్ చేసి మానిటర్ చేస్తారు అనమాట. ఇది గుర్తుపెట్టుకుని ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది కూడా పాలిటీ రిలేటెడ్. ఇదేమంటే మనకు ఒక మినిస్టర్ ఉన్నారు ఒకరు, జార్జ్ కురియన్ గారు. జార్జ్ కురియన్ రిజైన్స్ యాజ్ మినిస్టర్ ఆఫ్టర్ రాజ్యసభ టెన్యూర్ ఎండ్స్. సో ఇండియా గవర్నమెంట్ లో మినిస్టర్ ఉన్నారు, అతను రాజ్యసభ టెన్యూర్ ఎండ్ అయిపోయింది కాబట్టి అతను రిజైన్ చేశాడు. ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. ఏమంటే మిస్టర్ కురియన్ రెసిగ్నేషన్ వాజ్ యాక్సెప్టెడ్ అండర్ క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 75. సో మనం చూసుకోవాల్సింది ఆర్టికల్ 75.
సో ఇప్పుడు చూద్దాం ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే మనకు ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్, టెన్యూర్, రెస్పాన్సిబిలిటీ, క్వాలిఫికేషన్, ఓత్ వీటికి సంబంధించి అన్ని డిస్కస్ చేసేది ఆర్టికల్ 75. దీంట్లో 6 క్లాసెస్ ఉంటాయి. ఆర్టికల్ 75 క్లాస్ 1 టు క్లాస్ 6. సో ఇవేమేం చెప్తారంటే ఫస్ట్ ఆర్టికల్ 75 ఈ 6 క్లాసులు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ 75 క్లాస్ 1 ఏం చెప్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ అండ్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్. సో 75 క్లాస్ 1 ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తుంది, ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అపాయింట్ చేస్తారు ఆన్ ద బేస్ ఆఫ్ పిఎం. ఇది 75 క్లాస్ 1. 75 క్లాస్ 2 ఏం చెప్తుంది, మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ తీసేసే అధికారం ఎవరికి ఉంటుందంటే, దాని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ కి. నెక్స్ట్ 75 క్లాస్ 3 ఏం చెప్తుందంటే మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పేది 75 క్లాస్ 3. సో 4 ఏం చెప్తుందంటే 5 ఏం చెప్తుంది, 4 బూత్ 5th ఎలిజిబిలిటీ గురించి చెప్తుంది. అదే 6th ఏం చెప్తుంది, శాలరీస్. సో ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ శాలరీస్ ఎవరు డిటర్మైన్ చేస్తారంటే పార్లమెంట్ డిటర్మైన్ చేస్తారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 6 క్లాసెస్ ఉన్నాయి 75 లో. 75 1 ఏం చెప్తుంది, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. 2 ఏం చెప్తుంది, దే ఆర్ హోల్డ్ ఆఫీస్ ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. 3 ఏం చెప్తుంది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది. 4 ఏం చెప్తుంది, వాళ్ళ ఓత్ అండ్ సీక్రెసీ గురించి చెప్తుంది. 5th ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే 75 క్లాస్ 5 ఏం చెప్తారంటే ఈ నాన్ మెంబర్ అంటే లోక్సభకి ఎన్నిక కాకుండా రాజ్యసభకి ఎన్నిక కాకపోయినా కానీ అతను 6 months వరకు మినిస్టర్ గా ఉండొచ్చు. ఆ 6 months లోపు ఏదో ఒక సభకి ఎన్నిక అవ్వాలన్నమాట. నెక్స్ట్ 75 క్లాస్ 6 ఏమంటే శాలరీస్ అడుగుతున్నట్టు పార్లమెంట్ అంటే పార్లమెంట్ లా ద్వారా వీళ్ళ శాలరీస్ అన్ని ఫిక్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ విచ్ హౌస్ అంటే లోక్సభ, నాట్ రాజ్యసభ, లోక్సభ. దేని ప్రకారం అంటే 75 క్లాస్ 3. సో ఇది మినిస్టర్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఆర్టికల్ 371 గురించి లడాక్ సంబంధించి ఇచ్చింది. అంటే న్యూస్ లో ఏముందంటే నిన్న హోమ్ మినిస్టర్ ఒకటి అనౌన్స్ చేశారు, ఏమంటే లడాక్ కి స్పెషల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 371 లో మిగతా స్టేట్స్ ఇచ్చినట్టు లడాక్ కూడా ఇస్తామా అని చెప్పి న్యూస్ అనమాట. సో మనం ఏం చూడాలంటే ఇప్పుడు మనకు తెలుసు 2019 లో జమ్మూ కాశ్మీర్ స్ప్లిట్ అయింది, జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. అప్పుడు ఒక ప్రామిస్ చేశారు వాళ్ళకి అటానమస్ స్టేటస్ ఇస్తామని చెప్పి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టికల్ 371 కింద లడాక్ కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వబోతున్నారు. సో మనం ఆర్టికల్ 371 అంటే ఏమంటే చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ పార్ట్ 21 లో ఉంటాయి కాన్స్టిట్యూషన్ లో. ఆర్టికల్ 371 నుంచి 371G పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ 371A లో ఒక స్టేట్ కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు, 371B లో ఒక స్టేట్ కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్, C లో కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఏ స్టేట్ కి ఏ ఆర్టికల్ ద్వారా ఇచ్చారు. ఫస్ట్ 371 మహారాష్ట్ర అండ్ గుజరాత్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు. సో దీని కింద ఏమంటే ఆ స్టేట్ లో ఉండే గవర్నర్స్ కొన్ని స్పెషల్ బోర్డ్స్, డెవలప్మెంట్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసారు. మనకు ఆ అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. 371 ఏమంటే మహారాష్ట్ర, గుజరాత్. 371A నాగాలాండ్, 371B అస్సాము, 371C మణిపూర్, 371D అండ్ E ఏపీ అండ్ తెలంగాణ, 371F సిక్కిం, G మిజోరం, F సిక్కిం, G మిజోరం, H అరుణాచల్ ప్రదేశ్, I గోవా, J కర్ణాటక. ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఈ విధంగా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 371 ఇది అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్స్, ఏపీ అండ్ తెలంగాణ. అలా కాకుండా ఆర్టికల్ 371H అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ అనేది అరుణాచల్ ప్రదేశ్, 371I గోవా, 371J కర్ణాటక. ఇవి గుర్తుపెట్టు. ఒకవేళ లడాక్ ఇస్తే కొత్త ఆర్టికల్ వస్తుంది, అది వచ్చినప్పుడు చూద్దాము. ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తాను చూడండి. 371 మహారాష్ట్ర అండ్ గుజరాత్, 371A నాగాలాండ్, 371B అస్సాం, 371C మణిపూర్, 371D అని ఏపీ అండ్ తెలంగాణ, F సిక్కిం, 371G మిజోరాం, 371H అరుణాచల్ ప్రదేశ్, 371I గోవా, 371J కర్ణాటక.
ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి రివిజన్ చేసుకొని గుర్తుంటది. సో ఇది ఈ రోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చాయి ఈరోజు. యాంటీ డిఫెక్షన్ లాగా అన్ని పాయింట్ రిలేటెడ్ ఉన్నాయి. ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు గుర్తుంటది. యాంటీ డిఫెక్షన్ లో ఒకటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి ఒకటి, ఆర్టికల్ 370 ఒకటి, ఎఫ్సిఆర్ఏ ఒకటి, ఏవే గుర్తుపెట్టి కూడా చెప్పాను. అది ఒక్కసారి రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్ బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఈ రోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపు చూద్దాం, రేపు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయని చెప్పని. ప్రిపేర్ వెల్, విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.